ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం యోహాను జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. ఎలిజబెత్కు నెలలు నిండి మగ శిశువును ప్రసవించింది. బంధువులు మరియు ఇరుగు పొరుగు వారు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు. 8వ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. కానీ తల్లి వారిస్తూ ఆ పేరు వద్దు, యోహానను పేరు పెట్టండి అని అన్నది. వాళ్ళు, మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవరూ లేరే అని అన్నారు. ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞానం చేసి అతడు ఏ పేరు పెట్టదలిచాడో అడిగారు. ఇక్కడ ఒక మాట తెలుసుకోవాలి మనం. ఆ పిల్లవాని తండ్రి జకర్యా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవదూత ప్రత్యక్షమయ్యి నీకు తండ్రి అవుతావని చెప్పినప్పుడు అతను నమ్మలేదు. నమ్మకపోయినప్పుడు అప్పుడు నువ్వు నమ్మకపోతే నువ్వు అప్పుడు ఆమె ప్రసవించు దినం వరకు కూడా నువ్వు మాట్లాడలేవు అని చెప్పడం జరిగింది. అందువల్ల అతను సైగ చేస్తూ పిల్లవాని తండ్రి జకర్యా వ్రాయటానికి ఒక పలక ఇవ్వమని అడిగాడు. అతనికి యోహాను అని పేరు పెట్టండి అని దాని మీద రాశాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే అతని నోరు నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి భయము నిండుకున్నాయి. యోదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, ఈ పసివాడు ఎంత గొప్పవాడవుతాడో కదా అని అన్నారు. ఆ బాలుని తండ్రి జకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు. తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి విమోచింపవచ్చిన ప్రభువును స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి. మహాశక్తి గల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి మన కోసం పంపాడు. గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా ఈ విషయం చెప్పాడు. దేవుడు శత్రువుల బారి నుండి మనల్ని ద్వేషించే వారి నుండి మనల్ని రక్షిస్తాడు. నా తండ్రులను తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు. పవిత్రమైన ఉడంబడిక మర్చిపోనన్నాడు. శత్రువుల బారి నుండి రక్షిస్తానని మన తండ్రి అయిన అబ్రహాముతో ప్రమాణం చేశాడు. మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి. జీవితాంతం పవిత్రంగా ధర్మంగా తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశం. ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవని పిలువబడతావు. ప్రభు కన్నా ముందు వెళ్ళి ప్రభు రాకకు మార్గం వేస్తావు. పాప క్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు. మన దేవుడు తన కనికరం వల్ల పరలోకము నుండి ఒక నీతిసూరుని పంపించి మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించినట్లు చేసి మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చేదాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.